హాయ్ ఫ్రెండ్స్, నిన్న మన డైలీ టార్గెట్స్లో భాగంగా ఆశ్రిత కులాలు అనే టాపిక్ ఇవ్వడం జరిగింది. సో వీళ్ళు ముఖ్యంగా భిక్షం ఎత్తుకోవడం జరుగుతుంది. ఒక కులాన్ని అడుక్కొని బతికేవారిని మనం ఆశ్రిత కులం అంటాం. సో అందులో భాగంగా ఈ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. సాధనాశూరులు మరియు వరుసభట్టులు ఎవరికి ఆశ్రిత కులాలు? ఇందులో రెండు ఇవ్వడం జరిగింది, సాధనాశూరులు మరియు వరుసభట్టులు. సో వీళ్ళు ఎవరెవరికి అనేది మళ్ళీ వరుసగా చూడాలి. సో సాధనాశూరులు మనకు తెలుసు, ఇక్కడ ఆప్షన్ చూడండి. పద్మశాలీలు, కొమట్లు, పద్మశాలీలు, పెరుకలు, కొమట్లు, రాజులు, మాలలు. ఇందులో మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సాధనాశూరులు అయితే పద్మశాలీలకు, తర్వాత వరుసభట్టులు పెరుకలకు ఉండడం జరుగుతుంది. సో ఇది కరెక్ట్ ఆన్సర్. అలాగే మనకు విప్ర వినోదులు అంటే బ్రాహ్మణుల దగ్గర, భట్రాజులు రాజుల దగ్గర, మాలల దగ్గర ముష్టిగా, కొమట్ల దగ్గర అయితే వీరముష్టి, మైలారీలు అంటారు. సో ఇలా తర్వాత మనకు ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చిన క్వశ్చన్స్ చూద్దాం. ఆ టాపిక్స్ నుంచి మనం క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయడం జరిగింది, అవి చూద్దాం ఒకసారి. ప్రపంచ పారా అథ్లెటిక్స్లో గోల్డ్ మెడల్ సాధించిన జీవాంజీ దీప్తి ఆమె ఈవెంట్ను గుర్తించండి అంటుండు. ఈవెంట్ ఆమె ఎందులో పాల్గొనేది అనేది ఈవెంట్. ఆమె T20లో భాగంగా 100 మీటర్ల, 200 మీటర్ల, 300 మీటర్ల, 400 మీటర్ల అనేది మన క్వశ్చన్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 400 మీటర్ల పరుగు పందెం. దీని ద్వారా ఆమె నెక్స్ట్ జరగబోయే పారా ఒలింపిక్స్ కూడా అర్హత సాధించింది. ఈ పారా అథ్లెటిక్స్ ఇప్పుడు ప్రజెంట్ జపాన్లో జరుగుతున్నాయి. మీకు ఎవరికైనా తెలిస్తే నెక్స్ట్ ఒలింపిక్స్ అనేటివి ఎక్కడ జరగబోతున్నాయి అనేది కామెంట్ చేయండి. నెక్స్ట్ వరల్డ్ హైడ్రోజన్ సదస్సు 2024 ఎక్కడ జరిగింది? ఫ్రాన్స్, నెదర్లాండ్స్, పోర్చుగల్, ఇరాన్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నెదర్లాండ్స్. మాటలు రాని పిల్లల కోసం అమ్మ యాప్ను తయారు చేసిన విద్యా సంస్థ ఏది? మాటలు రాని పిల్లల కోసం ఒక యాప్ని తయారు చేసి దాని ద్వారా వాళ్ళకు గేమ్స్ కానీ ఏదో ఒక రకంగా వాళ్ళని మాట్లాడేలా చేయడం. సో దానికోసం అమ్మ అనే యాప్ని తయారు చేశారు ఒక విద్యా సంస్థ. వాళ్ళు ఎవరు అని అడుగుతున్నారు. IISc బెంగళూరు, JNTU హైదరాబాద్, NIT వరంగల్, IIT మద్రాస్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి వరంగల్ నిట్. ఇప్పుడు ఇరాన్కి సంబంధించి మనకు వార్తల్లో ఉంది. ఇబ్రహీం రైసీ చనిపోవడం జరిగింది హెలికాప్టర్ ప్రమాదంలో. హెలికాప్టర్ తయారు చేసిన సంస్థ బెల్, అమెరికాకు సంబంధించిన కంపెనీ. ఇరాన్ రాజధాని బాగ్దాద్, టెల్ అవీవ్, టెహరాన్, రోమ్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి టెహరాన్. ఇరాన్కి సంబంధించి మనకు జియోగ్రాఫికల్ మ్యాప్ అనేది ఎలా ఉంటుంది? సో ఇక్కడ చూడండి, ఈ మధ్యలోనే చాబార్ ఓడరేవుకు సంబంధించి సంతకాలు కూడా జరిగినాయి. సో దాని గురించి నెక్స్ట్ చూద్దాం. ఒకసారి చూడండి, ఇక్కడ ఈ బార్డర్ చూసుకుంటే ఇటు టర్కీ, ఇక్కడ తుర్క్మెనిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఇటు ఇరాక్. సో ఇది ఒకసారి చూసుకోండి. మన ఎగ్జామ్స్కి ఇంత లెవెల్లో రాకపోవచ్చు, సో చూసుకోవడం మంచిది. నెక్స్ట్ ఈ చబహార్ ఓడరేవు లొకేషన్ చూద్దాం ఒకసారి, ఎందుకంటే నెక్స్ట్ జరగబోయే ఎగ్జామ్స్లో రావడానికి అవకాశం ఉన్న క్వశ్చన్ ఇదే. సో ఇది ఇక్కడ మనం ఓడరేవు నిర్మించడం జరిగింది. సో ఇక్కడ గ్వాదార్ పోర్ట్ కూడా ఉంది. సో ఇది చైనా నిర్మించి ఇచ్చింది పాకిస్తాన్కి. సో ఇక్కడ మనం ఇది నిర్మించినాం. వ్యూహాత్మకంగా ఇది మనకు చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో అందుకని ఈ పోర్టు పేరు గుర్తుపెట్టుకుని చబహార్ పోర్ట్. థాయిలాండ్ ఓపెన్ డబుల్స్కి సంబంధించి సరికాంది ఇది. సో సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి అలాగే చిరాగ్ శెట్టి గెలుపొందారు. కరెక్ట్ స్టేట్మెంట్ ఇది. బ్యాంకాక్లో జరిగిన, ఇది సండే రోజు జరిగింది, ఫైనల్ మ్యాచ్లో 21-15 తేడాతో చైనాకు చెందిన జంటపై గెలుపొందారు. ఇది కరెక్ట్ స్టేట్మెంటే. థాయిలాండ్ ఓపెన్ విజేతగా నిలవడం ఈ జంటకి ఇది రెండవసారి. ఇది కరెక్ట్ స్టేట్మెంటే. వీరు 2020లో తొలిసారి థాయిలాండ్ ఓపెన్ గెలుచుకున్నారు అన్నాడు. సో ఇది 2020 కాదు, 2019లో గెలుచుకున్నారు.